హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ రొయ్యలు మామిడికాయ కూర. ఈ కూర చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇలా పుల్లటి మామిడికాయలతో రొయ్యల కాంబినేషన్లో కలిపి వండితే ఈ కూర అత్యద్భుతంగా ఉంటుంది. ఎస్పెషలీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా వాడే చింతపండు, టమాటా వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇలా మామిడికాయలు వేసి ట్రై చేసి చూడండి. మీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. పొట్టు తీసుకొని శుభ్రం చేసుకున్న 300 గ్రాముల రొయ్యలు, 2 పుల్లటి మామిడికాయలు, పచ్చిమిర్చి 6 నుంచి 7, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, కాస్త కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత నూనె పోసుకొని ఈ నూనె కాగాక ఈ శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇందులో నుంచి ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు కాస్త కారం, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని దీని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. రొయ్యలు గోల్డెన్ కలర్లో మారాలి, ఆయిల్ అంతా బయటికి రావాలి. అప్పుడు దాకా ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఆయిల్ అంతా ఇవాపరేట్ అయిందండి, ఎగిరింది. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకునే ఉల్లిపాయల్ని వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలంతా మగ్గేంత వరకు 5 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్ లేకుండా చూసుకోండి, ఇది మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా చీలి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక 6 నుంచి 7 దాకా వేసుకోవాలి. ఇలా మధ్యకి చీలుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. ఇందాక మనం కాస్త వేసుకున్నాం, ఇప్పుడు మిగిలిన కాస్త కారం సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. దీన్ని విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా దూరగా ఫ్రై అయిందండి. ఇందులో ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం కాస్త మూత పెట్టుకొని ఉడికించుకుందాం కూరని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే రొయ్యలు ఉడుకుతాయి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి, మనం తీసి చూద్దాం. కూర దగ్గర పడిందండి, రొయ్యలు కూడా ఉడికాయి. 10 నిమిషాలు ఉడికించాం, రొయ్యలంతా చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఈ 1 బౌల్ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మామిడికాయలు పుల్లగా ఉండేలాగా చూసుకోండి, లేకపోతే కూర రుచిగా ఉండదు. ఈ విధంగా మామిడికాయ ముక్కలను కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకుంటే మామిడికాయ ముక్కలు కూడా మెత్తబడతాయి. కొత్తిమీర కూడా కాస్త జల్లుకోవచ్చు. ఇది మూత పెట్టుకుందాం. ఒక 5 నుంచి 7 నిమిషాల తర్వాత కూర తీసి చూస్తే మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయి. మరీ ఎక్కువగా ఉడకకూడదు మామిడికాయ ముక్కలు. ఈ టెంక కూడా వేసుకోవడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది, పుల్లగా. ఫైనల్గా మరోసారి కొత్తిమీర జల్లుకుందామండి. ఈ కొత్తిమీర ఫైనల్గా మళ్ళీ జల్లటం వల్ల దాని సువాసన బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మామిడికాయ కూర రెడీ అయింది. ఈ కూర మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.